ఈ వీడియో వచ్చేసి షాపింగ్ బ్లాగ్ అనమాట. మంత్లీ గ్రాసరీస్ ఇంకా ఇంట్లోకి కావాల్సిన కొంచెం కుక్వేర్ షాపింగ్ అనమాట ఇది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆసమ్ బ్లాగ్స్. ఇప్పుడైతే మెట్రోకి బయలుదేరామండి. ఇక్కడే గ్రాసరీస్ కుక్వేర్ అన్నీ ఉంటాయి కదా అని. ఆఫ్టర్నూన్ వచ్చేసి ఒక 3:34 అయితే అవుతుంది టైము. లంచ్ అయిపోయిన తర్వాత కొంచెం ఫ్రీగా ఉంటాయి కదా రోడ్స్ అవి అనేసి బయలుదేరాము. ఇక్కడ మా ఇంటికి దగ్గరలో మెట్రో ఉంటుందన్నమాట. కొంచెం పార్కింగ్ కి వాటికి స్పేషియస్ గా ఉంటుందని చెప్పేసి మేము మంత్లీ ఇక్కడికే వస్తూ ఉంటాము. టైం వచ్చేసి ఒక 3:30 to 4 అయితే అవుతుందన్నమాట. ఇప్పుడిప్పుడే కొంచెం ఈవినింగ్ అవుతూ ఉంది. మార్నింగ్ అయితే కొంచెం పనులు ఉంటూ ఉంటాయి అని చెప్పేసి వీకెండ్ కదా కొంచెం ఈవినింగ్స్ లోకి వస్తే టైం పాస్ అవుతుంది అనేసి ఈవినింగ్ వచ్చాము. వీకెండ్ అందులోనూ మంత్ ఎండ్ పిల్లలు కూడా ఇంట్లో ఉన్నారు కదా కొంచెం సరదాగా ఉంటుందనేసి ఇంకా ఈవినింగ్ అయితే వచ్చి ఎవ్రీ మంత్ అయితే అందరం రాము, ఎవరో ఒకళ్ళం వచ్చి తీసుకొని వెళ్తూ ఉంటాము. ఇప్పుడైతే ఇలాగా లోపలికి అయితే వచ్చాము. ఇలా ఉంటుందండి, కొంచెం స్పేషియస్ గా ఉంటుంది. అన్నీ దొరుకుతాయి అన్నమాట మనకు. గ్రాసరీస్, కుక్వేర్, దాంతోపాటు హోమ్ అప్లయన్సెస్, ఇంకా క్రాకరీ అంతా దొరుకుతుంది ఒకే చోట. ఎలక్ట్రానిక్స్ కూడా ఉంటాయండి చాలా వరకు. అందుకని ఒక్కొక్క దానికోసం ఒక్కో చోట వెతుక్కోవడం కంటే అన్నీ ఒకే చోట ఉంటాయి కదా అనేసి నేను ఎక్కువగా ఇక్కడికే వస్తుంటాను. ఏదైనా గ్రాసరీస్తో పాటు ఇంటికి అవసరమైన వస్తువులు ఏమైనా కావాలన్నా బెడ్షీట్స్, తర్వాత చిన్న చిన్న బౌల్స్, స్పూన్స్ అలాంటివి, లేదంటే పిల్లలకు కావాల్సిన బుక్స్ అలాంటివి కూడా దొరుకుతూ ఉంటాయి ఇక్కడే. ఇదైతే ఒక సాస్ ప్యాన్ అండి, మనం మిల్క్ ప్యాన్ అని కూడా ఉంటుంటాం కదా అలాంటిది అనమాట. ఇంట్లోకి అయితే కొంచెం కావాలి, తీసుకుందాం అనేసి చూస్తున్నాను. హెవీ బాటమ్ అలా ఉంటే బాగుంటుంది కదా అనేసి. ఇవైతే 675 అంట. ఒక 3 అయితే ఇస్తున్నారు. సాస్ ప్యాన్ అలాంటివి అనమాట, బాండి అవి. అవైతే నేను తీసుకోలేదండి, కొంచెం పలుచగా అనిపించాయి. ఇక్కడైతే మొత్తం క్రాకరీ అనమాట, కప్స్ ఇవి. ఈ క్రాకరీ యూనిట్ని చూస్తుంటేనే భయం వేస్తుంది. షిఫ్టింగ్లో అన్నీ పగిలిపోతున్నాయి. ఎంత ఇష్టంగా తీసుకున్న వస్తువులు కూడా పగిలిపోతున్నాయి అనమాట. ఇంక ఈసారి బాగా డిసైడ్ అయ్యాను, కొంచెం ఇలా క్రాకరీస్ అవి గాజువి ఇలాంటివి తీసుకోవడం కంటే కూడా స్టీల్వి అలాంటివి తీసుకోవడం బెటర్ అని చెప్పేసి. ఇక్కడైతే కుక్కర్స్ అనమాట. ఇవి స్టీల్ కుక్కర్స్, అలాగే రైస్ కుక్కర్స్ అవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడంతా. ఇదంతా నాన్ స్టిక్ డివిజన్ అనమాట. నాన్ స్టిక్ ప్యాన్స్, నాన్ స్టిక్ కడాయిస్ ఇవి. ఏదైనా హడావిడిగా వంట చేయాలనుకున్నప్పుడు, కొంచెం దోశలు అవి ఐరన్ ప్యాన్ మీద అతుక్కున్నప్పుడు ఎమర్జెన్సీగా ఒక నాన్ స్టిక్ కూడా ఉంటే బాగుంటుంది అనుకొని పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ వచ్చేసి బిర్యానీ పాట్స్ అండి. ఒక 5-6 మెంబర్స్కి అయితే బాగుంటుంది. కొంచెం పెద్దది తీసుకున్నా తక్కువ క్వాంటిటీలో చేసుకోవచ్చు, లేదంటే మనకు కావాలంటే అదే క్వాంటిటీలో ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకోవచ్చు కదా అనేసి. ఇక్కడైతే ఈ హండీ మోడల్లో ఉందండి ఒకటి. ఇవి పక్కన బాండీస్ ఉంటే చూస్తున్నాను. ఇక్కడైతే ఇలా ఉందన్నమాట, ఇలా కొంచెం హండీ మోడల్ అనమాట ఇది. ఒక 4-5 సర్వింగ్స్ అయితే వస్తుంది ఇందులో. లిడ్ వచ్చేసి ఇలా గ్లాస్ లిడ్ ఇచ్చాడు. అంతేకాకుండా కొంచెం వెడల్పుగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి చూస్తున్నాను. ఒక 5-6 లీటర్స్ అని చెప్పేసి ఉంది దాని మీద మార్క్ చేసి. హెవీగానే ఉంది, బాగుంది. కానీ కొంచెం ఇలా హండీ మోడల్ కాకుండా వెడల్పుగా ఉంటే బాగుంటుంది అనేసి. ఇక్కడ పైన అయితే ఇంకో మోడల్ ఉంది కొంచెం వెడల్పుగా. ఈ మోడల్ కావాలండి. ఈ దీంట్లో అయితే మనం తిప్పుకోవడానికి, బిర్యానీస్ అవి చేయడానికి, ఏదైనా కర్రీస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అంతేకాకుండా ఇందాక దానిలాగా కొంచెం గ్లాస్ లిడ్ కాకుండా దీనికి స్టీల్ లిడ్డే వచ్చింది. ఇలా అయితే కొంచెం ఈజీగా ఉంటుంది వంట చేసుకోవడానికి. తర్వాత వచ్చేసి ఇక్కడ అంతా గ్లాస్ వేర్ అనమాట. ఇంట్లో ఉన్న డిన్నర్ సెట్ కి బౌల్స్ అయితే బ్రేక్ అయ్యాయండి. దానికి సూట్ అయ్యే బౌల్స్ ఏదైనా ఉన్నాయా అనేసి చూస్తున్నాను. సెట్స్ లో ఇలా బౌల్స్ అవి బ్రేక్ అయితే దొరకడం కూడా కొంచెం ఇబ్బంది అండి. సేమ్ మోడల్స్ అయితే దొరకవు. తర్వాత ఇక్కడ అన్ని వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అవి ఉన్నాయన్నమాట. ఇంకొంచెం ముందుకు వచ్చేస్తే ఇక్కడ డైరీ ప్రోడక్ట్స్ అవి ఉన్నాయి. మిల్క్ షేక్స్, తర్వాత పిల్లలకి తీసుకునే బిస్కెట్స్, క్రీమ్స్ అలాంటివి అన్నమాట. పిల్లలకు కావాల్సినవి కూడా ఇక్కడే తీసుకుంటానండి. కొంచెం ఏదైనా ఐస్ క్రీమ్స్ కావాలన్నా, ఏదైనా మిల్క్ షేక్స్, చీజ్, క్రీమ్, లేకపోతే పన్నీర్ అలాంటివి కూడా ఇక్కడే తీసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం అనమాట. కొంచెం లాంగ్ ఎక్స్పైరీ ఉండేవి తీసుకుంటే మనం ఎక్కువ రోజులు యూజ్ చేసుకోవచ్చు. ప్రతిసారి 1-2 వస్తువుల కోసం ఇంత దూరం రాలేం కాబట్టి టైం తీసుకొని నేనైతే ఇలా మంత్లీకి ఒకసారి తీసేసుకొని కొంచెం లాంగ్ ఎక్స్పైరీ ఉన్నవి తీసేసుకొని పెట్టేసుకుంటూ ఉంటాను. ఇవన్నీ ఫ్రోజన్ ఐటమ్స్ అనమాట. స్నాక్స్, నగ్లెట్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ అలాంటివి. ఇక్కడ ఈ మధ్య సీ ఫుడ్ కూడా పెట్టారండి. మనకు కావాలంటే ఇక్కడ ఈ షాపింగ్ చేసుకున్న తర్వాత లాస్ట్ లో తీసుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ కొరమీను, ఇలాగ 2 types ఆఫ్ కొరమీను లైవ్ ఫిషెస్ కూడా పెట్టారు. మనకి ఏది కావాలంటే అది మెజర్ చేసి తీసుకొని వాళ్ళే క్లీన్ చేసేసి, ఇక్కడ బ్యాక్ సైడ్ లో వర్కర్స్ ఉన్నారనమాట, వాళ్ళే క్లీన్ చేసేసి మనకు పీసెస్ అవి చేసి ఇస్తారు. మనం ఇంటికి తీసుకెళ్ళి కుక్ చేసుకోవడమే ఈజీగా. అయితే మొత్తం అయిపోయాయండి. ఒక 4-5 ఏమో ఉన్నాయి ఇందులో. ఇప్పుడు ఎలా నైట్ అయిపోయింది, రావడమే మేము ఈవినింగ్ వచ్చాము. ఇంక ఇవి తీసుకుంటే వీటిని తీసుకెళ్ళి మళ్ళీ ఇంట్లో ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాలి, లేకపోతే వెంటనే కర్రీ ప్రిపేర్ చేయాలి. ఇదంతా ఎందుకులే అనేసి నేనైతే తీసుకోలేదు. పాప కాసేపు చూస్తుంది. మనకైతే ఇంటికి దగ్గరలోనే ఉందన్నమాట ఫిష్ మార్కెట్. అవి
అక్కడ దొరుకుతాయి ఫ్రెష్గా. ఇప్పుడైతే అంతగా అవసరం లేదులని చెప్పేసి తీసుకోలేదు. ఇక్కడే కొంచెం మనకు కావాలంటే ఫిషెస్ కూడా ఉన్నాయండి. ఇలాగా ఐస్లో స్టోర్ చేసి ఉంటారనమాట. షార్క్స్, అలాగే పండుగప్ప అంటాం కదా, పండుగప్ప, ఇవి ఓషన్లో దొరికే పెద్ద పెద్ద పండుగప్పలు అంటారు. వాటిని కూడా మెజర్ చేసి మనకు ఎంత కావాలంటే కేజీ 2 kgs అలా కట్ చేసి ఇస్తారు. అవి దాంతో పాటుగా ఇక్కడ 2 types ఆఫ్ పాంప్లెట్స్ కూడా ఉన్నాయి, వైట్ ఇంకా బ్లాక్ లో. ఇంకా చాలా రకాలు కూడా ఉన్నాయండి, ఇంకా ఆ పేర్లు అయితే నాకు తెలియదు. ఇక్కడైతే వైట్ పాంప్లెట్ లో ఇలాగ వాళ్ళే మొత్తంగా క్లీన్ చేసేసి ఫ్రోజ్ చేసి ఉన్నాయి అనమాట. ఇవన్నీ ఫ్రోజన్ టైప్. ఇవి కూడా మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కుక్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుని. మనకు ఫ్రెష్ గా దొరకట్లేదు, ఆప్షన్ లేదు అనుకున్నప్పుడు, ఇంట్లో తీసుకొచ్చి పెట్టే వాళ్ళు లేరు అనుకున్నప్పుడు కొంచెం ఇలాంటివి తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే టైంకి ఎవరు లేరు తీసుకురావడానికి అనుకున్నప్పుడు మనకు ఈజీగా ఉంటుంది వంట అవి చేసుకోవడానికి. దాంతోపాటు ఇక్కడ ఇంకా పార్మెజాన్ చీజ్, ఇంకా ఇవి పన్నీర్ అనమాట. పన్నీర్ కూడా ఇంట్లో కావాలి, అవైతే తీసుకుంటున్నాను. మరి ఎక్కువ క్వాంటిటీ కూడా తీసుకోలేదులేండి, 1 or 2 ప్యాకెట్సే. లాంగ్ ఎక్స్పైర్ అయితే లేవు ఇవి, అందుకనేసి ఒక 1 or 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. తర్వాత ఇక్కడంతా చీజ్ వెరైటీస్ అనమాట. పిజ్జా చీజెస్, తర్వాత రెస్టారెంట్లో యూజ్ చేసే చీజు, దాంతోపాటు క్రీము, తర్వాత స్వీట్ కార్న్స్. మనకు కావాలంటే స్వీట్ కార్న్స్ కూడా ఇక్కడ ఫ్రోజ్ చేసి దొరుకుతాయి అనమాట. వాటిని కూడా మనం వంటలో యూజ్ చేసుకోవచ్చు తెచ్చి పెట్టేసుకొని. ఇక్కడ పిల్లలు వచ్చేసి రస్మలై ఒకటి తీసుకున్నారు, ట్రై చేద్దాం అనేసి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఎక్స్పోర్ట్ వెరైటీస్ అనమాట. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, అవి మనకి ఇక్కడ లోకల్లో కాకుండా ఎక్స్పోర్ట్ చేసుకున్న వెరైటీస్. ఇవైతే లిచ్చీస్, దాంతోపాటు బ్రాకోలీ, అవి కూడా ఉంటాయి ఇక్కడ. తర్వాత వచ్చేసి ఇదంతా గ్రాసరీ డివిజన్ అనమాట. మనకు ప్యాకెట్స్ వద్దనుకున్నప్పుడు, లూజ్లో ఏమైనా కావాలనుకున్నప్పుడు ఇక్కడ తీసుకోవచ్చు. ఆ క్వాలిటీ ఏది బాగుంటే అది, మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు అనమాట. ఇలా క్వాలిటీ చెక్ చేసేసుకొని కావాలంటే ప్యాకెట్స్కి వెళ్ళిపోవచ్చు, వద్దంటే ఇక్కడ లూజ్లో కూడా కేజీ 2 kgs అలా ఎంత కావాలంటే అంత వీళ్ళే మెజర్ చేసి ఇస్తారు. నేనైతే కొన్ని వెరైటీస్ ప్యాకెట్స్వే ప్రిఫర్ చేస్తాను, ఇంకో కొన్ని వచ్చేసి ఇలాగా లూజ్లోనే తీసుకుంటాను క్వాలిటీని బట్టి. ఒక్కోసారి ఇవి క్వాలిటీ బాగాలేవు, మరి ఇదిగా ఉన్నాయి అనుకున్నప్పుడు ప్యాకెట్స్కి వెళ్ళిపోతాను. లేదు ఇక్కడ కొంచెం నచ్చాయి అనుకున్నప్పుడు ఇవి కూడా ట్రై చేస్తూ ఉంటాను అనమాట. ఇక్కడ ఈ బాస్మతి రైస్ అయితే ఈసారి చూద్దాం అనేసి ఒక 1 kg అలాగా తీసుకొని చూస్తున్నాను. కొంచెం బాగా అయితే నచ్చాయన్నమాట. ఇంకా దోశ రైసెస్, ఉప్పుడు రైసెస్, దాంతోపాటు ఇవి సోయా చంక్స్, తర్వాత చిట్టి ముత్యాలు కూడా ఉన్నాయండి ఇక్కడ ఈసారి. ఇంకా రెగ్యులర్గా బాస్మతి రైస్ అయితే ప్యాకెట్సే తీసుకుంటాను. కొంచెం ఇక్కడ ఒక ప్యాకెట్ తీసేసుకున్న తర్వాత కొంచెం లూజ్లో కూడా ట్రై చేద్దాం అనేసి ఇక్కడ జాగిరి అయితే తీసుకుంటున్నాను, ఒక 1 kg ప్యాకెట్. ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయండి కొద్ది క్వాంటిటీస్లో, ఒక 1 kg 1.5, కొన్ని అయితే 1/2 kg అలా ఉన్నాయి. దానికి తగ్గట్టు ఇక్కడ తీసుకెళ్తే ఉంటాయి కదా అనేసి. ఇదైతే బాగా నచ్చాయన్నమాట నాకు బాస్మతి రైస్ లూజ్లో. చూద్దాము, ఒక 1 kg తీసుకొని చూసి మనకు బాగాలేదు, బిర్యానీకి బాగాలేదు అనుకున్నప్పుడు ఏదైనా ఫ్రైడ్ రైసెస్, బగారా రైసెస్కి యూస్ చేసేద్దాం అనేసి ఒక 1 kg అయితే ట్రై చేశాను తీసుకొని. ఇవైతే దోశకి యూస్ చేసి ఉప్పుడు రైస్ అండి. ఇవైతే ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి, ఒక 3-4 kgs ఉన్నాయి, ఇంకా అందుకని తీసుకోవట్లేదు. ఇవైతే మనకు ప్యాకెట్స్లో సేల్ చేయరనమాట, లూజ్గానే ఉంటాయి. నార్మల్ రైస్లో మిక్స్ చేసి కూడా వేసుకోవచ్చు, లేదంటే అచ్చంగా అవే దోశ రైస్ కూడా వేసుకోవచ్చు అండి, బాగుంటాయి. దోశలు కూడా రెడ్గా బాగా వస్తాయి అన్నమాట. ఇంకా ఈ రైస్ని అయితే, ఈ బాస్మతి రైస్ని ఒక 1.5 kg అయితే తీసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇక్కడ ఎండు కొబ్బరి, ఇంకా వడియాలు, చిప్స్, డ్రై ఫ్రూట్స్, గసగసాలు అలాంటివి ఉన్నాయన్నమాట. అవి కూడా కొద్దిగా అవసరమైనవి తీసుకున్నాను. ఈ పిస్తాస్, సాల్టెడ్ పిస్తాస్ అయితే బాగుంటాయండి ఇక్కడ లూజ్లోని. 1 kg 1/2 kg తీసి పెట్టుకున్నా, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా బాగానే ఉంటాయి. ఈ గ్రాసరీస్ ప్యాకింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కుక్వేర్ సైడ్ ఈ సెక్షన్కి అయితే వచ్చానండి. స్పూన్స్ కావాలి, పిల్లలు లంచ్ బాక్సెస్లో వాటిలో కొంచెం పోగొట్టేస్తున్నారనమాట. ఇంట్లో స్పూన్స్ తక్కువైపోయాయి, అందుకనేసి కొంచెం స్పూన్స్, చిన్న బౌల్స్ అవి కావాలనేసి గుర్తొచ్చి మళ్ళీ ఇటు వచ్చాను. మనకు ఎక్కువగా కిచెన్లో అవసరమయ్యేవి ఇవేనండి, చిన్న స్పూన్స్, చిన్న ప్లేట్స్, చిన్న బౌల్స్. ఏదైనా కూరలు అవి తీస్తుంటాము, ఈ వీళ్ళకి ఇచ్చేస్తుంటాం, పని వాళ్ళకి అలా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట చిన్న బౌల్స్. అవి ఎక్కువగా మనకు అవసరం అవుతూ ఉంటాయి. ఇవన్నమాట ఈ సైజులో చూస్తున్నాను. ఇక్కడ ఏదో స్టీల్ కప్స్కి స్ట్రాస్తో వచ్చాయన్నమాట. అవి కూడా ఏదో కొంచెం వెరైటీగా ఉంటే చూస్తున్నాను. కిందంతా స్ట్రైనర్స్, తర్వాత పెద్ద బౌల్స్ దగ్గర నుంచి చిన్న బౌల్స్, అన్ని సైజెస్ ఉన్నాయన్నమాట ఇక్కడ.
స్టీల్ అయితే క్వాలిటీ బాగుంటుందండి. మనకు ఒక 3-4 ఇయర్స్ వరకు నల్లబడవు యూస్ చేసినా కూడా మెట్రోవి. నేనైతే చాలా వరకు మెట్రోలోనే, విజయవాడలో ఉన్నప్పుడు కూడా మెట్రోలోనే తీసుకొని యూస్ చేసేదాన్ని. ఆ గ్లాసెస్ ఇప్పుడు కూడా యూస్ చేస్తున్నాను. కలర్ అయితే మారవు అనమాట, బాగుంటాయి అలాగే. కొన్ని స్టీల్స్ కొద్ది రోజులు యూస్ చేసిన తర్వాత బ్లాక్ అలా అవుతుంటాయి, ఇవైతే అలా అవ్వవు. క్వాలిటీ అయితే బాగుంటుంది. ఇంకా బిల్ అంతా అయిపోయిన తర్వాత గ్రాసరీస్ ఇవైతే తీసుకున్నానండి. ఇంకా వేరే బాస్కెట్లో కుక్వేర్ అంతా వేరే బాస్కెట్లో వేసుకొని వెనకాల తీసుకొస్తున్నాము. అవి ఇవి 2 బిల్ చేసేసి ఇంటికైతే బయలుదేరాం అనమాట. ఆల్మోస్ట్ ఒక 7 అయితే అవుతుంది టైము. ఇంకా అన్నీ చూసి తీసుకొని అన్నీ బిల్ చేసేసరికి ఒక 7 అయితే అయిందండి. ఇంకొంచెం ట్రాఫిక్లో ఇంటికి వెళ్ళేసరికి ఒక 7-7:15 అలా అయితే అవుతుంది. కొంచెం ఫ్రెష్ అప్ అయితే అవ్వాలి ఇంటికి వెళ్ళంగానే. ఈరోజు తీసుకున్న గ్రాసరీస్ ఏమేమి తీసుకున్నాను, ఇంకా దాంతో పాటుగా కుక్వేర్స్ కూడా ఏమేమి తీసుకున్నాను అనేది నేను ఇంకొక వీడియోలో అయితే మీకు షేర్ చేస్తానండి. ఇప్పటికే ఈ వీడియో కొంచెం లెందీ అయిపోయింది కాబట్టి మేము ఇంకా ఇంటికి వెళ్ళేసరికి ఒక 7-7:30 అయితే అవుతుంది టైము. 7:30 అయితే అయింది. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి కాఫీ అయితే తాగుతున్నాము. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కంటిన్యూటీ అనేది నెక్స్ట్ వీడియోలో అయితే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే హెల్దీ అండ్ హ్యాపీ. బాయ్ అండి.